ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా ఏమైంది? ఎందుకు అంతలా అరిచావు? ఏమైందా? ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం కాబోతున్న కొత్త మోడల్. లోకేశ్వరి, మోడల్ అని చెప్పి పేపర్లో నీ ఫోటో వేశారేంటి? అంటే నువ్వు ఏవే, నువ్వింకా పిచ్చిని వదులుకోలేదా? అంటే మా కళ్ళు కప్పే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావన్నమాట. అయితే ఇంట్లో వాళ్ళతో గుడికెళ్తున్నానని చెప్పిందంతా అబద్ధం కదా? దీనికోసమే వెళ్ళావు కదా? పిల్లలకు పాలిస్తే అందం పోతుందనేది ఈ దరిద్రం కోసమే అన్నమాట. దరిద్రం ఏంటి? మోడలింగ్ చేయడం ఏమైనా తప్పు పనా? కొట్టానంటే పళ్ళు రాలుతాయి. ఏంటో దీని ఆగేది? ఈ ఫొటోస్లో దాని డ్రెస్ చూసావా ఎలా ఉందో? ఒక పిల్లకి తల్లిలా ఉందా లేక బజారు? పేపర్లో నీ ఫోటోని మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే మా మొహం మీద కాండ్రించి ఉమ్మేస్తారే, చులకన చేసి మాట్లాడతారు. ఇవాళ చులకన చేసి మాట్లాడిన వాళ్లే రేపు నేను పెద్ద మోడల్ అయిన తర్వాత నాతోనూ మీతోనూ పరిచయం పెంచుకోవడానికి మన వెంట పడతారు. మీతో సెల్ఫీల కోసం, నాతో సెల్ఫీల కోసం మన ఇంటి ముందు క్యూ కడతారు. లోకేశ్వరి, పిచ్చి మాటలు మాట్లాడకు లోకేశ్వరి. నువ్వు మోడలింగ్ చేయడం బాబీకి కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవ్వరికీ ఇష్టం లేదని తెలిసి కూడా నువ్వు ఇలాంటి పని చేయడం ఏంటి? అంటే నాకంటూ ఇష్టాలు ఉండకూడదా? నువ్వు ఆగునానమ్మా. నేను నోరు మూసుకునుంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నోరు తెరుస్తూనే ఉంటారు. మోడల్ అవ్వాలన్నది నా లైఫ్ అంబిషన్. ఈ విషయం ఆల్రెడీ మీ అందరికీ ఎప్పుడో చెప్పాను. మీరు కూడా ఫ్యాషన్ షోలోనే ఉన్నారు కదా? ఒకసారి ఫేమ్ వస్తే ఎంత వాల్యూ ఇస్తారో మీకు మాత్రం తెలియదా బాబు గారు? నీకంటూ ఇష్టాలుండకూడదని చెప్పట్లేదమ్మా, కానీ నువ్వేం చేసినా అది పెళ్లి కాక ముందైతే ఓకే. కానీ నీకు పెళ్ళైంది, ఒక బిడ్డకు తల్లివయ్యా. నువ్విలా ప్రవర్తిస్తే ఆ నష్టం ఏంటండి? నష్టం ఏంటి అంటావేంటి? నువ్వు ఇలాంటి పనులు చేస్తా ఉంటే బయట నీ కుటుంబం పరం ఏమైంది? ఏమీ అవ్వదు. శ్రీనివాసరావు గారి కుటుంబం ఏం చేస్తుంది, వాళ్ళ కోడలు ఏం చేస్తుందనే తీరిక ఈ ప్రపంచానికి ఏం లేదు. పెళ్ళైన వెంటనే నేను మోడల్ అవ్వాలన్నది నా కల అని మీ అబ్బాయికి చెప్పాను. అప్పుడు
సలహాలు వినాల్సిన అవసరం నాకు లేదు. ఏంటి బాగుతున్నావు? ఏంటి మాట్లాడితే చేయి చేసుకుంటున్నావు? నాకు చెయ్యుంది. నేను చెయ్యెత్తితే నీ పరువేమవుతుంది? లోకేశ్వరి, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నా కొడుకును కొడతావా? ఏ నా కొడుకుని కొడతావా అని నోరొచ్చిన నీకు మరి నన్ను కొట్టినప్పుడు నోరు తెరుచుకోలేదా? లోకేశ్వరి, నీ పిచ్చి వాగుడుతో గొడవని ఇంకా పెద్ద చేయాలని చూడకు. నువ్వు చేసింది తప్పే. నువ్వు మోడల్గా చేయడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. ముసుగులో గుద్దులాట ఇంకా అనవసరం. మీ ఇష్టాలతో నాకు పని లేదు. నాకు మోడల్ అవ్వడమే ఇష్టం. మోడల్నే అవుతాను. అందరూ వద్దని చెప్తుంటే మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. మళ్ళీ మోళ్ళనే మాట నీ నోటి నుంచి వచ్చిందనుకో, మీ ఆయన కాదు నేనే కొట్టి చంపేస్తాను. కొట్టు. ఎవరు నన్ను కొట్టినా చంపినా నా నిర్ణయం మాత్రం మారదు. అమ్మా, క్షమించండి మావయ్య. నేను ఇంటికి కోడల్నే కాని మీ అందరికీ బానిసని కాను. నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి కూడా. అలా అయితే నీకు ఇంట్లో స్థానం లేదే, పోవే బయటికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.